శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. జూన్ 15 నుండి మనం మిథున గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మిథున రాశుల్లో బృహస్పతి, అదేవిధంగా రవి ప్లస్ బుధుడు 3 గ్రహాలు కూర్చున్నది. ఒకటి రాశ్యాధిపతి, ఒకటి రవి అనే రాశికి మంచి మిత్రుడు, అలాగే బృహస్పతి అనుగ్రహం కూడా అక్కడ ఉంది. అలాగే తృతీయ స్థానంలో కేతు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. భాగ్యంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. రాజ్యంలో శనీశ్వరుడు, లాభములో శుక్రుడు. ఈ రాశికి యోగించే శుక్రుడు కూడా కొంతవరకు బలహీనంగా కనబడుతున్నాడు. అయితే ఈ ఒక మిథున రాశికి మనం చెప్పుకోవడం ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంతకాలం ఒక 15 రోజుల వరకు మాత్రం మీరు ఖచ్చితంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఇంకేం చేయకండి. ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నించండి. ఆర్థిక బలం పెరుగుతుందా తరుగుతుందా అంటే ఓవరాల్గా కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీ పెద్ద డిఫరెన్స్ ఏమి కనబడదు. ఓవరాల్గా చూసుకుంటే ఏదో హైక్ ఇచ్చినట్టు కనబడుతుంది కానీ మళ్ళీ అన్ని క్యాల్కులేషన్ చేసుకుంటే వేరియేషన్ చాలా తక్కువ కనబడుతుంది. అనవసరంగా వెళ్ళి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో కొంచెం క్యాలిక్యులేషన్స్లో తేడా వచ్చి కొత్త వ్యాపారం పెట్టాలని అనుకుంటే మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే పెద్ద ప్రాఫిటబుల్గా ఉండదని క్లారిఫికేషన్ వస్తుంది. కాబట్టి దానివల్ల మీరు మానసిక వృత్తి పొందడమే తప్ప పెద్ద బెనిఫిషియల్ ఏమి ఉండదు. కాబట్టి కొత్త వ్యాపార ప్రయత్నం కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ కానీ ఏమి ఈ 15 రోజులు చేయడం ప్రయత్నం చేయకండి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొత్త అవకాశాలు వస్తాయి, కానీ స్టడీ చేసి దాన్ని కొంచెం క్లియర్గా క్లారిఫికేషన్ తీసుకుని అప్పుడు అందులోకి వెళ్ళడం ప్రయత్నించండి. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఎవరైనప్పటికీను. అలాగే మీడియా రంగంలో ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక ప్రాఫిటబుల్ ఈవెంట్స్ కనబడుతూ ఉంటాయి. ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, మీడియా రంగం అనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, వీళ్ళందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే ఒకసారి స్టడీ చేయండి. ఏమైనా ఎక్స్పాన్షన్ అనుకున్నా స్టడీ చేసి ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే ఒక నష్టాన్ని చూపిస్తుంది. కాబట్టి శుభవార్తలు వింటారు, శుభకార్యం పాల్గొంటారు. ముహూర్తాలు లేవు కాబట్టి పెద్ద శుభకార్యాలు ఉండకపోవచ్చు, కానీ దానికి కావాల్సిన ప్లానింగ్ అంతా జరుగుతుంది. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు, గౌరవం కూడా పెరుగుతుంది, ఏమాత్రం భయపడక్కర్లేదు. కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళకి కొత్త ఆనందకరం, ఉల్లాహకరంగా కొంత ఫలితం కూడా కనబడే అవకాశం బాగా ఉందని 15 రోజులు చెప్పచ్చు. అయితే ఇక పోతే మనకు ఆరోగ్య విషయం వచ్చినప్పుడు ఇక్కడ 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ ఎటువంటి పాపగ్రహాలు లేవు కాబట్టి విశేషంగా అనారోగ్య పరిస్థితి ఏమి కనిపించట్లేదు. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 బాగా పనిచేస్తుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు భాగ్యంలో రాహు యొక్క ప్రభావం, రాశిలో బుధుడు, రవి, బృహస్పతి యొక్క ప్రభావం కూడా బాగా కనబడుతుంది. కాబట్టి మీ భాగ్యం మీద కుజుడు దృష్టి, మీ యొక్క రాజ్యం మీద కూడా కుజుడు దృష్టి పడి ఉంది. కాబట్టి ఇక్కడ విశేషంగా రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయండి, లేదంటే దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.